తెలంగాణ పల్లెలకు మహార్దశ పట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంపై 2 రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అనుభవాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణలో ఈ హ్యామ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి, శ్రీనిధి, మిషన్ భగీరథ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హ్యామ్ విధానం ద్వారా గ్రామీణ రోడ్లకు మహార్దశ పడుతుందని, ప్రతి పల్లెలో రోడ్లు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. మొత్తం 18,472 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో మొదటి భాగంగా మొదటి విడతలో 7,947 కిలోమీటర్ల మేర రోడ్లను నవీకరించాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి 15 రోజుల్లో టెండర్లు వేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పల్లెల్లో రహదారుల నిర్మాణంతో గ్రామాల రూపురేఖలు మారిపోనున్నాయి. స్థానికంగా భూములకు రెక్కలు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రోడ్డు సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి కూడా హ్యామ్ విధానం దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.